20వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యాకోబు 3వ అధ్యాయము 17వ వచనము. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునయున్నది. సహోదరి సహోదరులారా, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానము గర్వాన్ని, నాకే తెలుసు అనే అహంభావాన్ని తీసుకువస్తుంది. లోక జ్ఞానము కేవలము లోకంలో బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఒక మనిషి చనిపోయిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, పరలోకంలో ప్రవేశించడానికి ఎలా జీవించాలి, ఇలా ఎన్నో విషయాలను దైవ జ్ఞానము వలన మనం తెలుసుకోగలము. దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలి. ఈ జ్ఞానము ఎంతో పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా మనం లోబడేలా చేస్తుంది. ఈ జ్ఞానము కనికరముతోను మంచి ఫలములతోను నిండి ఉంది. ఈ దేవుని జ్ఞానము పక్షపాతము చూపించదు, వేషధారణను కలిగి ఉండదు. ఇటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారముగా ఉండాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించడం ఎంతో ధన్యము. కాబట్టి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు చేత మనం బోధింపబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. లోక జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే వారముగా కాకుండా దైవ జ్ఞానాన్ని పట్ల ఎంతో ఆసక్తి కలిగి దైవ జ్ఞానాన్ని సంపాదించుకునే వారముగా మేము ఉండాలి తండ్రి. మీరే అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మీ చేత మేము బోధింపబడాలి తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి ప్రభువా. మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి తండ్రి. వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ పరలోక జ్ఞానాన్ని సంపాదిస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.